సభాకల్పతరుం వందే వేద శాఖోపజీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్వత్ భ్రమర శోభితం. అటువంటి పరమేశ్వర స్వరూపమైనటువంటి సభా సదస్సుకు శిరస నమస్కరించుకుంటూ మనం చండీ సప్తశతి పారాయణలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాం. చండీ సప్తశతి పారాయణలో భాగంగా మనం ఇప్పటి వరకు 3 చరిత్రల్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రథమ చరిత్రను, మధ్యమ చరిత్రను, ఉత్తర చరిత్రను 3 కూడా పూర్ణం చేసుకొని మూడిటి తర్వాత మనము రహస్యము 3 రహస్యాలు చెప్పారు. 3 రహస్య త్రయములు అంటారు. 3 రహస్య త్రయములు. ఇందులో రహస్య త్రయమును మనకు దాంట్లో వస్తుంది కదా విశిష్టాద్వైతంలో. విశిష్టాద్వైతంలో వచ్చేటటువంటి వేద రహస్య త్రయం వేరు, ఇక్కడ వచ్చేటటువంటి రహస్య త్రయం వేరు. ఇందులో ఆ అమ్మవారి యొక్క తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం గురించి రాజు సురథుడు అనేటువంటి రాజు 3 ప్రశ్నలు వేస్తాడు. ఆ 3 ప్రశ్నలను ఋషి వాటిలో ఉండేటటువంటి రహస్యాన్ని ఛేదిస్తూ చెప్పినటువంటివే ఈ రహస్యములు అంటాం. అందులో ఈరోజు మొత్తం 3 రహస్యాలు ఉన్నాయి. మొట్టమొదటి రహస్యం పేరు ప్రాధానిక రహస్యము అంటాం. ప్రాధానిక రహస్యము. రెండవది వైకృతిక రహస్యము అంటాం. మూడవది మూర్తి రహస్యము అంటాం. ప్రాధానిక రహస్యము, వైకృతిక రహస్యము, మూర్తి రహస్యమును మొత్తం 3 రహస్య త్రయాల్ని చెప్పడం జరిగింది. ఇందులో మొట్టమొదట ప్రాధానిక రహస్యం అంటే ఏమిటి అంటే, ప్రాధానికము అంటే మూలము అని అర్థం. ప్రకృతి లేదా మూలము అనేటువంటి దానికి ప్రథమము, మూలము. మూలమైనటువంటి విషయం ఏదైతే ఉందో అమ్మవారికి సంబంధించినటువంటి మూల విషయాన్ని, అసలు ప్రకృతి స్వరూపం, అసలు ప్రారంభ విషయాన్ని చెప్పమని రాజు ప్రశ్న వేసినప్పుడు ఋషి చెప్పినటువంటి విధానమే ఈ ప్రాధానిక రహస్యం. తరువాత వచ్చేసరికి మనకు వైకృతిక రహస్యం వస్తుంది. తరువాత వైకృతికం అంటే మార్పు చెందడం. మార్పు చెందేటటువంటి విషయాన్ని చెప్పేటటువంటిది మనకు వైకృతిక రహస్యం అంటాం. తరువాత వచ్చేసరికి మూర్తి రహస్యం అని వస్తుంది. మూర్తి రహస్యము అంటే ఇప్పుడు నిర్గుణంగా ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో సగుణ సాకార స్వరూపాన్ని పొందడమే మూర్తి స్వరూపం. చైతన్యవంతమైనటువంటి సాకార స్వరూపానికి పొందడాన్ని మూర్తి అంటాం. ఆ మూర్తి రహస్యం అనేటువంటిది మనకు 3వ రహస్యంగా చెప్పబడింది. ఈ రోజు మనము ప్రాధానిక రహస్యము, వైకృతిక రహస్యం 2 రహస్యాన్ని కూడా చూడబోతున్నాం. మొట్టమొదట రాజుగారు ఆ ఋషిని ప్రశ్న వేస్తారు. భగవన్ అవతారామి చండికాయస్తయోదితా ఏతేషాం ప్రకృతిం బ్రహ్మన్ ప్రధానం భక్తుమర్హసి. ప్రకృతి స్వరూపమైనటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆవిడ స్వీకరించినటువంటి మొట్టమొదటి మూల అవతారం ఏమిటి? ఆరాధ్యం ఎన్ మయాదేవ్య స్వరూపం ఏన చత్రిజ విధినా బ్రూహి సకలం యథావత్ ప్రణతస్యమే. ఇక్కడ మొత్తం కలిపి 3 ప్రశ్నలు వేశాడండి. మొట్టమొదటి ప్రశ్న, అసలు ఈ పరతత్వమైనటువంటి అమ్మవారికి అన్నిటికీ కూడా మూలమైనటువంటి తత్వం ఏంటి, ఆ ప్రకృతి తత్వం ఏమిటి అనేటువంటిది మొట్టమొదటి ప్రశ్న. తరువాత ఆరాధ్యం యన్మయాదేవ్య స్వరూపం ఏన చత్విజ, ఇటువంటి ఆ ప్రకృతి మూల స్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపం ఏమిటి, ఆవిడను నేను ఏ విధంగా ఆరాధించాలి, ఇది 2వ ప్రశ్న. తర్వాత 3వ ప్రశ్న ఏంటంటే ఆవిడను విధి విధానంగా ఏ విధంగా ఆరాధన చెయ్యాలి అనేటువంటిది 3వ ప్రశ్న. ఈ 3 ప్రశ్నలకు సమాధానంగానే మనకు 3 రహస్యాలు చెప్పడం జరిగింది ఋషి. ఇందులో ప్రాధానిక రహస్యం అంటే మూల ప్రకృతి తత్వమైనటువంటి రహస్యం. ఇందులో మొట్టమొదట ఏం జరుగుతుందంటే, మొట్టమొదట మహాలక్ష్మి స్వరూపము ఆవిర్భవిస్తుంది. ప్రకృతి స్వరూపం నుంచి మహాలక్ష్మి స్వరూపం ఆవిర్భవిస్తుంది. తరువాత మహాలక్ష్మి మహాకాళిని మహాసరస్వతిని సృజిస్తుంది ఆవిడలో నుంచి. ఆ తరువాత వచ్చేసరికి మహాలక్ష్మి స్వరూపము, మహాకాళి స్వరూపము, మహాసరస్వతి స్వరూపం కలిపి మళ్ళీ ఇద్దరిద్దరు దేవతల్ని సృష్టి చేస్తారు. మహాలక్ష్మి స్వరూపం ఇద్దరిని, మహాకాళి స్వరూపం ఇద్దరిని, మహాసరస్వతి దేవి స్వరూపం ఇద్దరిని. ఈ విధంగా మిథున సృష్టి అనేటువంటి జరుగుతుంది. ఇలా ఇద్దరిద్దరిని సృష్టి చేసిన తరువాత ఆ మిథునంలో ఉండేటటువంటి వాళ్ళిద్దరిని కూడా జంటలు చేయడం, ఇదంతా కూడా మిథునం యొక్క కలయిక అంటాం. తరువాత ఆ లక్ష్మీదేవిని ఆరాధన చేస్తే ఆ మహాలక్ష్మీదేవిని ఆరాధన చేస్తే వచ్చేటటువంటి ఫలితాన్ని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది ఒక విహంగ వీక్షణంగా ప్రాధానిక రహస్యం. ఇందులో మీరు ఒకసారి గమనిస్తే మనకు ప్రథమ చరిత్రలో మహాకాళి స్వరూపం చెప్పబడింది.
మధ్యమ చరిత్రలో మహాలక్ష్మి స్వరూపం చెప్పబడింది, ఉత్తర చరిత్రలో మహాసరస్వతి స్వరూపం చెప్పబడింది. కానీ ఇక్కడ మీరు గనక గమనిస్తే మొట్టమొదట మహాలక్ష్మి స్వరూపాన్ని చెప్పారు. మొట్టమొదట మహాలక్ష్మి స్వరూపాన్ని చెప్పి తరువాత వచ్చేసరికి మహాకాళి స్వరూపాన్ని చెప్పారు, తరువాత మహాసరస్వతి స్వరూపాన్ని చెప్పారు. ఎందుకు ఇలా చెప్పారు మీకు ముందు ముందు తెలుస్తుంది. ఇది ఏంటంటే ప్రాథమికం అంటే మూలము అని అర్థం అని చెప్పాను కదా. మూలము అంటే ఈ సృష్టికంతటికి కూడా, ఈ సృష్టి ప్రారంభం అవ్వడానికి అంతటికి కూడా మూలం. అసలు సృష్టి అప్పటికి ప్రారంభం అవ్వలేదు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రపంచం అనేటువంటిది ఏ విధంగా సృష్టింపబడింది అనేటువంటిది ఇది రహస్యం. కాబట్టి దీంట్లో ఉండేటటువంటి రహస్యాన్ని మీకు చెప్తాను. మొట్టమొదటి ఒకసారి ఏం చెప్పారో చెప్పి తర్వాత ఇందులో ఉండేటటువంటి రహస్యాలు చెప్తాను. ప్రకృతి రహస్యాలన్నీ కూడా ఇలా పెట్టారు. ఒక శాస్త్రవేత్తలందరూ కూడా ఎంతో స్టడీ చేయవలసినటువంటిది ఇది. ఒక బ్లాక్ మ్యాటర్ గురించి, డార్క్ మ్యాటర్ గురించి, వీటన్నిటి గురించి కూడా ఇందులో ఒక సూచక రూపంగా, ఒక ప్రతీకాత్మకంగా వివరించడం జరిగింది. ఇందులో మొత్తం కూడా ఇది మనకు తెలుసు. మహాకాళీ స్వరూపం ఈ విధంగా ఉంటుంది, మహాలక్ష్మి స్వరూపము, మహాసరస్వతి స్వరూపం ఈ విధంగా ఉంటుంది. ఇందులో సర్వస్యాద్య మహాలక్ష్మి త్రిగుణ పరమేశ్వరి లక్ష్య అలక్ష్య స్వరూప సా వ్యాప్య కృత్యం వ్యవస్థిత మాతులుంగం గదాం కేటాం పాణపత్రం చ బిభ్రతిం నాగం లింగం చ యోనిం చ బిభ్రతిం నృపమూర్ధని. మొట్టమొదట మహాలక్ష్మీదేవి ఆవిర్భవించింది. మొట్టమొదట రాజుగారు వేసినటువంటి ఆ 3 ప్రశ్నలకు సమాధానంగా ఋషి చెప్తూ ఉన్నాడు. మొట్టమొదట ఆవిర్భవించి అసలు సృష్టి అనేటువంటిది లేనటువంటి సమయంలో మహాలక్ష్మి స్వరూపం అనేటువంటిది ఆవిర్భవించింది. ఆ మహాలక్ష్మి స్వరూపం అనేటువంటిది ఏ విధంగా ఉంది, ఈ మహాలక్ష్మి అనేటువంటిది ఒక ప్రతీకాత్మక ఉండదు ఏంటి అనేటువంటి మీకు ముందు ముందు చెప్తాను. ఆ మహాలక్ష్మి స్వరూపం ప్రకృతిలో నుంచి ఆవిర్భవించినటువంటి ఆ మహాలక్ష్మి స్వరూపం ఏంటంటే త్రిగుణ, 3 గుణములను తనలోని కలిగి ఉన్నటువంటి తల్లి. తరువాత ఆవిడనే అందరికీ కూడా లక్ష్యమై ఉన్నటువంటి తల్లి. మాతులుంగం గదాం కేటం పాణపత్రం చ బిభ్రతిం నాగం లింగం చ యోనిం చ బిభ్రతిం నృపమూర్ధని. మీరు ఒకవేళ చూస్తే ప్రాధానిక రహస్యాన్ని చూడవచ్చు మీరు దీంట్లో. దుర్గా సప్తశతి దీంట్లోను గీత ప్లస్ గోరఖపూర్లో ప్రాధానిక రహస్యంలో చూడవచ్చు. నేను చదువుతున్న వాటిని. మాతులుంగం అంటే మనకు వచ్చేసరికి దానిమ్మ పండు, తర్వాత గదాం, కేటం, పాణపత్రం ఇవన్నిటినీ కూడా పట్టుకుని ఉండేటటువంటి తల్లి. నాగం లింగం చ యోనిం చ బిభ్రతిన్ నృపమూర్ధని. ఈ మూర్ధన్య స్థానంలో కూడా బ్రహ్మ విష్ణు శివుల యొక్క మూర్తుల్ని పెట్టుకుని ఉన్నటువంటి తల్లిగా అమ్మవారు మొట్టమొదట మహాలక్ష్మి స్వరూపం ఆవిర్భవించిందండి. ఆ తర్వాత మహాలక్ష్మి స్వరూపంలో నుంచి శూన్యం తదకి తప్త కాంచన వర్ణాభ తప్త కాంచన సన్నిభ శూన్యం తదకిలం స్వేన పూరయామాస తేజస శూన్యం తదకిలం లోకం విలోక్యా పరమేశ్వరి భవార పరమం రూపం తమసా కేవలేనహి. ఆవిడ పూర్తిగా చీకటిగా ఉండేటటువంటి ఆ ప్రపంచంలో నుంచి, అప్పుడు అంటే ఈ సృష్టి అనేటువంటిది జరగనటువంటి సమయంలో అది పూర్తిగా తమస్సుతో నిండిపోయినటువంటి ప్రదేశం. ఆ పూర్తిగా తమస్సుతో నిండిపోయినటువంటి ప్రదేశంలో నుంచి ఆవిడ ఆవిర్భవించింది. తప్త కాంచన వర్ణాభ అన్నారు ఇక్కడ చూడండి. ఎంతవరకు కూడా తప్త కాంచనం అంటే బంగారపు రంగు అనేటువంటిది రాలేదు, కానీ ఇక్కడ కాంచన వర్ణం అని చెప్పారు. ఎందుకో తెలుసా అండి, ఈ సృష్టి ప్రారంభంలో డార్క్ మ్యాటర్ అని చెప్తారు కదా. డార్క్ మ్యాటర్ ఏ రంగులో ఉంటుంది అని పరిశోధన జరిగింది. డార్క్ మ్యాటర్ అనేటువంటి బ్లాక్ హోల్ అది కాదు. డార్క్ మ్యాటర్ అనేటువంటి మీరు నెట్ లో వెతకండి తెలుస్తుంది. ఇటలీలో పరిశోధన జరిగితే ఆ డార్క్ మ్యాటర్ అనేటువంటిది బంగారు వర్ణం, గోధుమ రంగులో ఉంటుంది అని చెప్పబడింది. ఆ గోధుమ రంగులో ఉండేటటువంటి వాయిస్ నాట్ టు మీ. హరి ఓం. వాయిస్ రావట్లేదండి? మాకు వస్తుంది గురువు గారు. ఇక్కడ వస్తుంది గురువు గారు. గారికి రావట్లేదంటేను మధ్య మధ్యలో అక్కడక్కడ బ్రేక్ అవుతుంది, మళ్ళీ బ్యాక్ అయ్యింది ఇందాక. అవును, ఓకే. మొట్టమొదట మహాలక్ష్మి స్వరూపం ఆవిర్భవించిన తర్వాత అక్కడ ఆవిడని వర్ణన చేస్తూ తప్త కాంచన వర్ణాభం అన్నారు. తప్త కాంచన వర్ణాభం అంటే బంగారు రంగులో ఉన్నటువంటి తల్లి. బంగారు రంగులో ఉండడం ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే, బంగారు వర్ణం అనేటువంటిది డార్క్ మ్యాటర్ ఏదైతే ఉంది, ఇప్పుడు సృష్టి అంతటికి కూడా మూలమైనటువంటిది డార్క్ మ్యాటర్ అని చెప్తారు. ఆ డార్క్ మ్యాటర్ ఏ రంగులో ఉంటుందని పరిశోధన చేస్తే వాళ్ళకు తెలిసింది ఏంటంటే అది గోధుమ రంగులో ఉంటుంది. గోధుమ రంగు అంటే బంగారు వర్ణంలో ఉంటుంది అని చెప్పేసి తెలియడం జరిగింది. తర్వాత శూన్యం, అందులో నుంచి మనకు బ్లాక్ హోల్ అనేటువంటిది ఆవిర్భవిస్తుంది. దాంట్లోనే శూన్యం తదఖిలం లోకం విలోక్య పరమేశ్వరి భవార పరమం రూపం తమసా కేవలేనహి. అందులో నుంచి మనకు
ఈ తమస నల్లని రూపం కలిగినటువంటి ఈ తల్లి ఆవిర్భవిస్తుంది. ఆవిడయ్య మహాకాళి స్వరూపం. తా భిన్నాంజన సంకాశ దంష్ట్రాంకిత ఆవిడని ఎలా ధ్యానం చేయాలో చూపిస్తున్నారు. సా భిన్నాంజన సంకాశ దంష్ట్రాంకిత వరానన విశాల లోచన నారీ బభూవ తను మధ్యమ. ఆవిడ పట్టుకున్నటువంటి ఆయుధాలు ఇక్కడి వరకు ఆమె యొక్క అంజన సంకాశ అంటే ఏంటంటే నల్లని వర్ణం కలిగి ఉన్నటువంటి తల్లి, దంష్ట్రలు ఆ కోరలు బయటకు వచ్చినటువంటి తల్లి, విశాల లోచన విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి. విశాల లోచన అంటే ఈ కన్ను ఏవైతే ఉన్నాయో చివరి భాగము ఇది ఇక్కడి వరకు వస్తుందట. ఈ చెవు ఉంది కదా, చెవి యొక్క ప్రారంభ స్థానం వరకు వస్తే అది విశాలంగా ఉన్నటువంటి కన్నులుగా వర్ణన చేస్తారు. అమ్మవారి కన్నులు అలా ఉంటాయట. కాబట్టి ఆ విశాల లోచనాలు కలిగి ఉంటుంది. శూన్యం తదఖిలం లోకం సా భిన్నాంజన సంకాశ దంష్ట్రాంకిత వరాణన విశాల లోచన నారి బభూవ తను మధ్యమ. నడుము భాగం మాత్రం సన్నగా ఉన్నటువంటి తల్లిగా ఆవిడ మొట్టమొదట దర్శనం ఇచ్చింది. ఆవిడ మహాకాళి స్వరూపము. ఆవిడ పట్టుకున్నటువంటి ఆయుధములు ఏమిటి? ఖడ్గపాత్ర శిరః కేటైరలంకృత చతుర్భుజ కబంధహారం శిరస బిభ్రాహి శిరస్రజం. ఇటువంటి ఆయుధాలన్నిటిని కూడా అమ్మవారు పట్టుకుంది. అప్పుడు ఆవిడ బయటకు వచ్చి ఎప్పుడైతే మహాలక్ష్మి స్వరూపంలో నుంచి మహాకాళి స్వరూపం అనేటువంటిది ఇప్పుడు బయటికి వచ్చింది. నల్లరిగా ఉన్నటువంటి ఆ మహాకాళి స్వరూపం. మొట్టమొదటి మహాలక్ష్మి స్వరూపం ఎందుకు చెప్పారనేటువంటి మీకు ముందు చెప్తాను. సృష్టి మీకు ఇక్కడ చెప్పేస్తాను చూడండి. ఏంటంటే వీళ్ళు ముగ్గురు కూడా ఆ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఈ మూడు స్వరూపాలు కూడా మూడు త్రిగుణాలకు గురుగారు. వాయిస్ రావడం లేదు గురుగారు. వాయిస్ రావట్లేదండి. రావట్లేదు గురుగారు. మాకు వస్తున్నాయండి. ఇంకా ఎవరికైనా ప్రాబ్లం ఉందా అండి వాయిస్ రావడంలో? ఒకసారి ప్రసాద్ గారు మీ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్ చూసుకోండి. మామూలుగా అయితే అందరికి వస్తుంది అంటున్నారు. ఓకే గురువు గారు. ఇక్కడ అమ్మవారి యొక్క శరీరంలో నుంచి ఆ మొట్టమొదట మహాలక్ష్మి స్వరూపం ఆవిర్భవించింది. ఆ మహాలక్ష్మి స్వరూపంలో నుంచి మహాకాళి స్వరూపం నల్లని స్వరూపంతో ఆవిర్భవించింది. దంష్ట్రాలు కలిగి ఉన్నటువంటి తల్లి. అలా ఆవిర్భవించినటువంటి ఆ తల్లి ఏం చేసిందంటే సా ప్రోవాచ మహాలక్ష్మి. ఆ తల్లి వచ్చి ఆ మహాలక్ష్మీదేవిని అడిగింది. నామకర్మ చమే మాత దేహి తుభ్యం నమో నమః. అమ్మా మహాలక్ష్మీదేవి నన్ను ఆవిర్భవింపచేశావు, నాకు పేర్లు పెట్టు. నామకర్మ చమే మాత దేహి నాకు ఇవ్వు, నాకు ఏవైనా పేర్లను ఇవ్వు. నేను వచ్చాను కదా, నాకు ఒక పేరునివ్వు. ఒక రూపం వచ్చిందంటే తరువాత నామం రావాలంటే. కాబట్టి రూపం మొట్టమొదటి వచ్చింది మహాకాళి స్వరూపం. ఆవిర్భవించిన తర్వాత నాకు ఒక పేరు పెట్టమని అడిగింది. అప్పుడు ఆ అమ్మవారు చెప్పింది. తాంప్రోవాచ మహాలక్ష్మి తామసి ప్రమదోత్తమాం దదామి తవ నామాని యాని కర్మాణి తానితే మహామాయ మహాకాళి మహామారి క్షుదాతృష నిద్రా తృష్ణా చేకవీర కాళరాత్రిత్ దురత్యయ. ఈ విధంగా నీ యొక్క పేర్లన్నీ ఉంటాయి. మహామాయాని, మహాకాళి అని, మహాసురాని, క్షుధ, తృష్ణ, నిద్ర, ఏకవీర, కాళరాత్రి ఈ విధంగా నీ పేర్లు అనేటువంటివి ఉంటాయని మహాలక్ష్మి చెప్పిందండి. మొట్టమొదటి మహాలక్ష్మి స్వరూపం నుంచి మహాకాళి ఆవిర్భవించి అక్కడ ఉండి అడగగానే నాకు ఒక పేర్లు పెట్టమని చెబితే అప్పుడు మహాలక్ష్మీదేవి ఆమెకు ఈ పేర్లన్నీ పెట్టింది. మహామాయ స్వరూపంలో ఉంటావు, మహాకాళి స్వరూపంలో ఉంటావు, మహామారిగా ఉంటావు, ఆకలి రూపంలో ఉంటావు, నిద్రా రూపంలో ఉంటావు, తృష్ణ రూపంలో ఉంటావు అని చెప్పేసి చెప్పింది. తరువాత ఇమాని తవ నామాని ప్రతిపాద్యాని కర్మభిః ఏభిః కర్మాణి తే జ్ఞాత్వా యో అధీతే అశ్నుతే సుఖం. ఎవరైతే నీ యొక్క నామాలు ఇవి తెలుసుకుంటారో వాడు మాత్రాన్ని సుఖాన్ని పొందుతాడు అని తామిత్యుక్త మహాలక్ష్మి స్వరూపం అపరం నృప సత్వాక్యేనాదిశుద్ధేన గుణే నేందు ప్రభం దదౌ అక్షమాలాంకుశధరం వీణా పుస్తకధారిణి సా బభూవ వరానాది నామాన్యస్తైచ సాదధౌ. ఇక్కడ మహాలక్ష్మి స్వరూపంలో నుంచి ఇంకొక స్వరూపాన్ని సృష్టించింది బ్రహ్మ. మొట్టమొదట మహాకాళి స్వరూపాన్ని సృష్టించింది, తరువాత మహాసరస్వతి స్వరూపాన్ని సృష్టించింది. ఆవిడ శ్వేతవర్ణంలో ఆవిర్భవించింది. అక్షమాలను అంకుశాన్ని
తరువాత పుస్తకాన్ని వీణను ధరించి ఉన్నటువంటి తల్లి ఆవిడ ఆవిర్భవించింది. మహావిద్య ఆమెకు పేర్లు పెడుతున్నారు. మహావిద్య, మహావాణి, భారతి, వాక్ సరస్వతి, ఆర్య, బ్రాహ్మి, కామధేనుర్, వేదగర్భాచ ధీశ్వరి. ఈ విధంగా అమ్మవారి మహాలక్ష్మి స్వరూపంలో నుంచి ఆవిర్భవించినటువంటి తెల్లని స్వరూపం కలిగినటువంటి సరస్వతీ దేవికి పేర్లు పెట్టడం జరిగిందండి. అది మహాసరస్వతీ దేవి యొక్క ఆవిర్భావం. అదోవాచ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి యువాం జనయతాం దేవ్యౌ మిథునే స్వానురూపతః. మీ యొక్క స్వరూపం. అప్పుడు మహాలక్ష్మీదేవి ఇప్పుడు ఎవరెవరు ఆవిర్భవించారు? ముగ్గురు ఆవిర్భవించారండి. మొట్టమొదటి స్టేజ్ లో ప్రకృతి మాత్రమే ఉంది. ప్రకృతిలో నుంచి మహాలక్ష్మీదేవి ఆవిర్భవించింది. మహాలక్ష్మి స్వరూపంలో నుంచి మనకు ఇద్దరు ఆవిర్భవించారు. ఒకరు మహాకాళి, మహాసరస్వతి. మీరు ఆ స్ట్రక్చర్ ని గుర్తుపెట్టుకోండి. మహాలక్ష్మి స్వరూపంలో నుంచి మహాకాళి, మహాసరస్వతి ఇద్దరు కూడా ఆవిర్భవించారు. ఇద్దరు ఆవిర్భవించిన తర్వాత ఇప్పుడు ముగ్గురు అయ్యారు. ఎవరెవరు? మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. ముగ్గురు దేవతలు ఇప్పుడు ఆవిర్భవించారు ప్రకృతి శక్తుల నుంచి. అది సెకండ్ స్టేజ్ ఆఫ్ మన సృష్టి క్రమంలో, అది రెండవ స్థాయి. ఆ ముగ్గురు ఆవిర్భవించిన తరువాత వాళ్ళ ముగ్గురు కలిసి మహాలక్ష్మీదేవి ఏమని ఆదేశించిందంటే, మన ముగ్గురం కలిసి మన యొక్క స్వరూపాలతో, మనం ఏ విధంగా అయితే ఉన్నామో మన యొక్క స్వరూపాలతో ఉండేటటువంటి ఇద్దరిని సృష్టి చేద్దాం. ఎప్పుడు సృష్టి జరగాలన్నా ఇద్దరు ఉండాలి. పురుషుడు, స్త్రీ ఇద్దరు ఉండాలి. కాబట్టి పురుషుడు, స్త్రీ ఇద్దరు ఉండాలి. కాబట్టి మన శరీరంలో నుంచే మనము ఒక పురుషుణ్ణి, ఒక స్త్రీని సృష్టి చేద్దామని నిర్ణయం చేసుకున్నారండి. అప్పుడు బ్రహ్మన్ వేదే విరించీతి దాతరిత్యాహ తం నరం శ్రీపద్మే కమలే లక్ష్మి త్యాహ మాతాచ తాం శ్రియాం. అప్పుడు ఏం చేశారంటే మహాలక్ష్మి స్వరూపం ఎవరైతే ఉన్నారో మహాలక్ష్మి స్వరూపంలో నుంచి బ్రహ్మగారిని సృష్టి చేశారు. బ్రహ్మన్ విదే విరించీతి దాతరిత్యాహ తం నరం శ్రీహి. తర్వాత ఇంకెవరిని సృష్టి చేశారు? మహాలక్ష్మి స్వరూపం ఒక పురుషుణ్ణి బ్రహ్మగా, ఇంకొక పురుషుణ్ణి లక్ష్మీదేవి. శ్రీహి పద్మే కమలే లక్ష్మిత్యాహ మాతాచ తాం శ్రియం. వీళ్ళ ఇద్దరిని కూడా సృష్టి చేసింది. మహాలక్ష్మి స్వరూపంలో నుంచి బ్రహ్మగారిని, తరువాత లక్ష్మీదేవిని సృష్టి చేసింది. తరువాత మహాకాళీదేవి. మహాకాళీదేవి ఎవరిని సృష్టి చేసింది అంటే, మహాకాళి భారతీచ మిథునే సృజతా సహా. మహాకాళీదేవి పరమేశ్వరుణ్ణి, మహాకాళుణ్ణి, తర్వాత భాషాక్షరి అన్నారు. భాషాక్షరి అంటే సరస్వతీదేవి. ఇక్కడ దాకా మహాలక్ష్మి, మహాసరస్వతి వేరు, సరస్వతి వేరు అని చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసరికి సరస్వతి. ఇక్కడ భాషాక్షరి దేవిని సృష్టి చేసి మహాకాళి యొక్క స్వరూపంలో నుంచి. ఇక్కడ తరువాత వచ్చేసరికి మహాసరస్వతి స్వరూపంలో నుంచి నీలకంఠం రక్తబాహుం శ్వేతాంగం చంద్రశేఖరం జనయామాస పురుషం మహాకాళి స్థితాం స్త్రియం. మొట్టమొదట పురుషుడిగా నీలకంఠుడు, కంఠం నీలంగా కలిగి ఉన్నటువంటి వాడు, రక్త బాహువులు కలిగి ఉన్నటువంటి వారు, శ్వేతాంగము, వారి యొక్క శరీరం మొత్తం కూడా తెల్లని స్ఫటికమణి నిబంధనలా మెరిసిపోతున్నటువంటి పరమేశ్వరుణ్ణి, చంద్రుణ్ణి తన యొక్క జటాజూటనందు ధరించినటువంటి పరమేశ్వరుడు పురుషుడిగా ఉద్భవించాడు మహాసరస్వతి యొక్క స్వరూపంలో నుంచి. తరువాత ఇంకా రెండవ ఒక స్త్రీగా ఉద్భవించింది ఎవరు అంటే, జనయామాస పురుషం మహాకాళి స్థితాం స్త్రియం. మహాకాళి గౌరీదేవి ఎవరైతే ఉన్నారో ఆవిడ స్త్రీగా ఉద్భవించింది. ఇక్కడ కనుక మీరు గమనిస్తే ఇది ఒక రహస్యం అని చెప్పాను కదా. ఇది రహస్యం ఎలా అవుతుంది అంటే, మొట్టమొదట సృష్టి అనేటువంటిది ఎలా జరిగిందో ఇక్కడ ప్రకృతి ఒక ప్రతీకాత్మకంగా చెప్తున్నారండి. మీరు గనక గమనిస్తే పురుషుడు అనేటువంటిది మొట్టమొదట ఏంటి అంటే, పురుషుడు అంటే మనం అనుకునేటువంటి ఇలా పురుషుడు స్త్రీ అని కాదు, లింగ భేదంతో కాదు. అసలు స్త్రీ పురుష నపుంస మూర్తి కాక సదసత్ ప్రకాశి కాక అని మనకు భాగవతంలో వర్ణించినట్టు, పురుషుడా స్త్రీయా నపుంసకుడా ఏది కూడా చెప్పలేనటువంటి స్థితిలో ఉండేటటువంటి పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అది మొట్టమొదట ఉంది. సో అకామయత అంటుంది ఉపనిషత్తు. సో అకామయత సృష్టి చేయాలని సంకల్పము కలిగినది. ఎలా కలిగింది అంటే, ప్రకృతి యొక్క ప్రేరణ చేత. ప్రకృతి యొక్క ప్రేరణ చేత అందులో ఆత్మతత్వంగా ఉండేటటువంటి పరమేశ్వరునికి సృష్టి చేయాలనేటువంటి భావన కలిగింది. ఇద్దరు ప్రకృతి పురుషుడు, అది మొట్టమొదటి స్టేజ్.
తరువాత వచ్చేసరికి ఇక్కడ త్రిగుణ అన్నారు. మొట్టమొదటి నేను చెప్పేటప్పుడు త్రిగుణ అని చెప్పాను. మీరు చూసుకుంటే గనక 4వ శ్లోకంలో సరస్వత్యా మహాలక్ష్మి త్రిగుణ పరమేశ్వరి అన్నారు. త్రిగుణ అంటే 3 గుణములు కలిగి ఉన్నటువంటిది. 3 గుణముల్ని వేదంలో ఎప్పుడు చెప్పినా కానీ 3 రంగులుగా చెప్తారు. 3 రంగులుగా ఎప్పుడు మనకు ఒక మంత్రం కూడా ఉంటుంది వేదంలో. అజాం ఏకాం లోహిత శిక్ల కృష్ణాం భక్తిం ప్రజాం జనయంతీం అనే ఒక మంత్రం కూడా ఉంటుంది. అంటే అజాం ఏకం ఒకే ఒక్కడై ఉన్నటువంటి, అజాం పుట్టుక లేనటువంటి వాడు, జా అంటే పుట్టడం, అజా అంటే పుట్టుక లేనటువంటి వాడు, అజాం అంటే పుట్టుక లేనటువంటి వాడయ్యుండి, ఏకాం ఒక్కడే ఉన్నటువంటి వాడయ్యుండి, అజాం ఏకాం లోహిత శుక్ల కృష్ణాం. లోహిత అంటే లేత ఎరుపు రంగు, శుక్ల అంటే తెలుపు రంగు, కృష్ణాం అంటే నలుపు రంగు. లేత ఎరుపు రంగు, తెలుపు రంగు, నలుపు రంగు 3 రంగులకు కూడా అతీతంగా ఉండేటటువంటి పరమాత్మ. భక్తి వీటన్నిటికి కూడా బయట ఉండి ప్రజాం జయంతిని సృజింప చేస్తున్నటువంటి వాడు పరంధామ, పరమేశ్వరుడు, పరమాత్మ అని చెప్పడం జరుగుతుంది. ఆ త్రిగుణములు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక సంకేతాత్మకంగా చెప్పారండి. సత్వ తమో రజోగుణములు అంటారు. ఆ 3 గుణములు సంకేతాత్మకంగా అంటే ఇక్కడ చూస్తే లేత ఎరుపు రంగు అన్నారు కదా, లేత ఎరుపు రంగు ఏదైతే ఉందో లేత ఎరుపు రంగు రజోగుణానికి సంకేతం. లేత ఎరుపు రంగు రజోగుణానికి సంకేతం. సంకేతాత్మకంగా గుర్తుపెట్టుకోండి. తెలుపు రంగు ఏదైతే ఉందో అది సత్వగుణానికి సంకేతం. నలుపు రంగు ఏదైతే ఉందో అది తమో గుణానికి సంకేతం. లేత ఎరుపు రంగు రజోగుణానికి సంకేతం, తరువాత సత్వగుణానికి తెలుపు రంగు, నలుపు రంగు వచ్చేసరికి తమో గుణానికి సంకేతం. ఈ విధంగా వేదంలో ఎక్కడ కూడా ఈ రంగుల ప్రస్తావన వచ్చినప్పుడు ఇలా గుర్తుపెట్టుకోండి. ఎరుపు రంగు వచ్చింది రజోగుణానికి ప్రతీక, తెలుపు రంగు వచ్చింది సత్వగుణానికి ప్రతీక, నలుపు రంగు వచ్చింది తమో గుణానికి ప్రతీక. ఎప్పుడైతే ప్రకృతిలో నుంచి అలా జరిగిందో వెంటనే అందులో నుంచి మనం గమనిస్తే ఆ 3 గుణములు కూడా ఆవిర్భవించండి. మొట్టమొదట అది ఆ సృష్టి ప్రారంభంలో జరిగింది గుణముల యొక్క ఆవిర్భావము. సత్వ తమో రజోగుణములు, పురుషుడు మాయ ఉన్నారు. తర్వాత సత్వ రజో తమో గుణములు. ఆ రంగులు కూడా వేసాను చూడండి. ఇక్కడ ఎరుపు రంగు, నలుపు రంగు, తెలుపు రంగు, సత్వ తమో రజో గుణములు ఆవిర్భవించారు. అయితే ఈ గుణములు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కానీ సృష్టి జరగాలంటే ప్యూర్ ఫామ్ లో ఉన్నటువంటి గుణములు ఏమి పని చేయవండి. ఇప్పుడు పంచీకరణం అని చేస్తూ ఉంటాం. పంచీకరణం ఏంటంటే ఇప్పుడు మనకు ఒక భూమి అనేటువంటి తయారవ్వాలనుకోండి, భూమి ఒక్కదానితో తయారవ్వదు. భూమి ప్యూరిటీ ఫామ్ లో ఉంటే మనకు పనికిరాదు. ఈ భూమి అనేటువంటిది వాయువుతో కలవాలి, నీటితో కలవాలి, ఆకాశంతో కలవాలి. ఇలా అన్ని భూతములతో, మిగతా 4 భూతములు ఉంటాయి. 5 భూతములు భూమి ఒక్కటి తీసేస్తే మిగతా 4 భూతములు ఉంటాయి కదా. మిగతా 4 భూతములతో కూడా ఈ భూమిని కలిపితే అప్పుడు ఇంప్యూర్ ఫామ్ లో ఉన్నటువంటి భూమి మనం నివసించడానికి యోగ్యమైనటువంటి భూమిగా తయారవుతుంది. ఈ విధంగా ఏది తీసుకున్నా అందులో మిగతా 4 భూతాలు కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే పంచీకరణం అంటే ఈ భూమి అనేటువంటిది 50% ఉంటే మిగతా 4 భూతాలు మిగతా 50%, 15.5% ఎంత వస్తుంది కదా, అంతవరకు 25% వస్తుంది. మిగతాదంతా కూడా ఆ 25%తో నిండిపోతాయి. ఈ 50% వచ్చేసరికి మిగతా 4 భూతములు, ఈ 50% మొత్తం వచ్చేసరికి భూతము, ఈ భూమి అనేటువంటి భూతము. ఇలా దీన్ని పంచీకరణం అంటారు. చాలా పెద్ద కాన్సెప్ట్. దీని అంత డీటెయిల్ గా చెప్పడం కష్టం కాబట్టి నేను కొద్దిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే ప్యూర్ ఫామ్ లో ఉన్నటువంటి వేవి పనికిరావండి సృష్టింప చేయడానికి. ప్యూర్ ఫామ్ ని కొద్దిగా ఇంప్యూర్ చేయాలి. అంటే ఇప్పుడు రజోగుణము, తమో గుణము, సత్వగుణము ప్యూర్ ఫామ్ లో ఉన్నటువంటి దాంట్లో నుంచి ఇంప్యూర్ ఫామ్ లోకి తీసుకున్నాం. అంటే అశుద్ధమైనటువంటి దాన్ని కొద్దిగా అశుద్ధంగా మార్చాలండి. అప్పుడు అది సృష్టి చేయడానికి వినియోగపడుతుంది. అలాగే ఇక్కడ మహాలక్ష్మి స్వరూపము, మహాకాళి స్వరూపం, మహాసరస్వతి స్వరూపం ప్యూర్ ఫామ్ లో ఉన్నటువంటి దేవతలు. సత్వ తమో రజోగుణములు ప్యూర్ ఫామ్ లో ఉన్నటువంటి దేవతలు. సృష్టి చెయ్యాలి అంటే ఇంప్యూర్ ఫామ్ లోకి మారాలి. ఆ ఇంప్యూర్ ఫామ్ లోకి మారడమే వాళ్ళలో నుంచి మిథున సృష్టి జరగడం అండి. ఇక్కడ గనక గమనిస్తే మీరు మన చరిత్రలో వచ్చేసరికి మహాకాళి, లక్ష్మి, మహాసరస్వతి చరిత్రలో ఆర్డర్ ఇలా వచ్చింది. కానీ మీరు ఇక్కడ గమనిస్తే గనక మొట్టమొదట మహాలక్ష్మి స్వరూపం ఆవిర్భవించింది. కారణం ఏంటో తెలుసా అండి? మీరు గమనించాలంటే రజోగుణం అనేటువంటిది పై స్థాయిలో ఉండాలి. రజోగుణం పై స్థాయిలో ఉండి సత్వ తమో గుణాలు కింది స్థాయిలో ఉంటే అప్పుడు మాత్రమే సృష్టి జరుగుతుంది. పూర్తిగా సత్వగుణంలో ఉన్నారనుకోండి సృష్టి జరగదు. పూర్తిగా తమో గుణంలో ఉంటే సృష్టి జరగదు.
రజోగుణము పైన ఉండి కింద సత్వ తమో గుణాలు ఉంటే అప్పుడు సృష్టి జరుగుతుంది. అందుకని మొట్టమొదట రజోగుణమైనటువంటి మహాలక్ష్మి స్వరూపం ఆవిర్భవించి ఆవిడలో నుంచి సత్వ తమో గుణములైనటువంటి మహాకాళి ఇది రహస్యం కాబట్టి నేను ఇంత విపులంగా చెప్తున్నాను. మామూలుగా అయితే ఇది చదివితే ఇంత ఉండదు. మామూలుగా బయటికి ప్రతీకాత్మకులుగా ఎలా ఉన్నటువంటిది నేను చెప్తున్నాను కొద్దిగా. ఇలా మహాకాళి మహాసరస్వతి స్వరూపాలు వచ్చాయి. తరువాత సృష్టి చేయడానికి ఇంప్యూర్ ఫామ్ లోకి తీసుకుని రావాలి కాబట్టి మహాకాళి స్వరూపంలో నుంచి శంకరుడు, భాషాక్షరి అంటే సరస్వతీదేవి ఇద్దరు ఆవిర్భవించారు. శంకరుడు, భాషాక్షరి అంటే సరస్వతీదేవి. తర్వాత మహాలక్ష్మి స్వరూపం నుంచి బ్రహ్మగారు, లక్ష్మీదేవి. ఇక్కడ మీరు గమనిస్తే మహాలక్ష్మీదేవి రజోగుణాత్మక అయి ఉంటుంది కాబట్టి బ్రహ్మగారు, లక్ష్మీదేవి ఇద్దరు కూడా రజోగుణానికి సంబంధించినటువంటి వారే. మహాకాళీదేవి ఎవరైతే ఉన్నారో ఆవిడ తమో గుణాత్మకై ఉంటుంది. ఆ తమో గుణంలోంచి సత్వగుణము తర్వాత వచ్చేసరికి సత్వగుణాలకు సంబంధించినటువంటి ఇద్దరు ఆవిర్భవించారు, శంకరుడు, భాషాక్షరి. తర్వాత మహాసరస్వతి దేవి తెలుపు రంగులో ఉంటుంది. తర్వాత విష్ణువు, గౌరీ నలుపు రంగులో ఉంటారు. అంటే ఇదంతా ఇంప్యూర్ అయిపోయింది. చూడండి మీరు గమనిస్తే ఇది ప్యూర్ ఫామ్ లో ఉన్నటువంటిది ఇంప్యూర్ అయిపోయింది. ఇక్కడ నలుపుగా ఉండేటటువంటి తమో గుణంలో నుంచి తెలుపుగా ఉండేటటువంటి సత్వగుణం ఆవిర్భవించడం అంటే అది ఇంప్యూర్ గా మారిపోవడం అన్నట్టు. అలా మారిపోయినప్పుడు మాత్రమే సృష్టి అనేటువంటి జరుగుతుంది. ఇది పెద్ద రహస్యం అండి. నిజానికి ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా పరిశోధన చేస్తుంది. ఒకవేళ మన నాసదీయ సూక్తము అని ఒకటి ఉంటుంది. నాసదీయ సూక్తం కానీ తర్వాత వచ్చేసరికి వేదంలో ఇంకొన్ని మంత్రములు ఉంటాయి. వాటిలో సృష్టి క్రమం అనేటువంటిది చాలా విపులంగా చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ఉండేటటువంటి శాస్త్రవేత్తలు కూడా ఎక్కడి నుంచి వాళ్ళు చేయగలుగుతున్నారంటే పురుష సూక్తం, ఒక బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు చూసారు, ఆ బిగ్ బ్యాంగ్ థియరీ వరకు మాత్రమే చెప్పగలుగుతున్నారు. ఆ బిగ్ బ్యాంగ్ కంటే ముందేం జరిగింది అనేటువంటి చెప్పగలిగింది మన వేదం ఒక్కటే. ఇంకెక్కడ మీకు దొరకదు, ఎక్కడ కూడా మీకు దొరకదు. ఏదో వేరే మతాల్లో అయితేనేమో ఏదో ఇద్దరిని సృష్టి చేశారు, ఆ ఇద్దరు సృష్టి నుంచి పురుషుడు స్త్రీని సృష్టి చేసి వాళ్ళ నుంచి సృష్టి అంతా వచ్చింది అని చెప్తుంటారు. అలా చెప్పదు మన యొక్క సనాతన ధర్మం. అది ఏ విధంగా మార్పు చెందిందో చెప్తూ ఉంటుంది. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే మీకు పురుష సూక్తమే అండి. పురుష సూక్తానికి ముందు ఉండేటటువంటి స్థితి ఏదైతే ఉందో అదే బిగ్ బ్యాంగ్ థియరీ. ఆ అండ స్వరూపంలో ఏర్పడి ఉండిన తర్వాత ఆ అండ స్వరూపం నుంచి వచ్చినటువంటి విరాట్ పురుషుడిని వర్ణించిందే మనకు పురుష సూక్తం అంతా. పురుష సూక్తం అంతా కూడా అందులో వచ్చినటువంటి విరాట్ పురుషుని యొక్క అంగములుగా ఏమున్నాయి ఆ బిగ్ బ్యాంగ్ థియరీ జరిగిన తర్వాత అనేటువంటి విషయాన్ని మనకు వివరణ చేస్తుంది. ఇక్కడ కూడా అంత డీటెయిల్డ్ గా నేను చెప్పట్లేను. ఇక్కడికి వచ్చేసరికి సంక్షిప్తంగా మనకు అవసరం ఉన్నంత వరకే చెప్తూ ఉన్నాను. పురుషుడు ప్రకృతి మొట్టమొదటలో ఉంటే పురుషుడిలో ప్రకృతి అనేటువంటిది కదలికలు కలిగిస్తే అప్పుడు మీకు ఒక విహంగ వీక్షణ ఇప్పుడు చెప్పేస్తున్నాను ప్రతీకాత్మకంగా ఎలా ఉందనేది. పురుషుడిలో ప్రకృతి అనేటువంటిది కదలికలు కలిగిస్తే అప్పుడు అందులో నుంచి 3 గుణములు ఆవిర్భవించాయి. ఆ 3 గుణములు కూడా తమో గుణము, రజోగుణము, సత్వగుణము. నేను ఎక్కడ పెడుతున్నాను చూడండి. తమో గుణము, రజోగుణము, సత్వగుణము. తరువాత ఈ రజోగుణము అధిష్టానంగా ఉండి మిగతా ఎవరైతే ఉన్నారో మహాకాళి, మహాసరస్వతి తమో గుణములు కూడా, తమో సత్వగుణములు కూడా సెకండ్ స్థాయిలో ఉండేటటువంటి సందర్భంలోనే సృష్టి జరుగుతుంది. అలా జరిగినప్పుడు అందులో నుంచి ఆవిర్భవించినటువంటి దేవతలే శంకరుడు, భాషాక్షరి అంటే పరమేశ్వరుడు, తర్వాత సరస్వతీదేవి, బ్రహ్మగారు, లక్ష్మి, విష్ణు, గౌరి. వీళ్ళ ఆవిర్భవించిన తర్వాత వీళ్ళిద్దరిని కూడా జంటలుగా చేయాలండి. ఇందులో శంకరుడు గౌరీదేవిని వివాహం చేసుకున్నాడు. తరువాత విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నాడు. తర్వాత బ్రహ్మగారు సరస్వతీదేవిని వివాహం చేసుకున్నారు. తరువాత వీరు బ్రహ్మగారు, సరస్వతీదేవి ఇద్దరు కూడా సృష్టించడం అనేటువంటిది ప్రారంభం చేస్తున్నారు, ప్రపంచాన్ని సృష్టించడం అనేటువంటిది. తరువాత లక్ష్మి, విష్ణు ఇద్దరు కలిసి కూడా ఈ వ్యవస్థనంతా కూడా స్థితిగా ఉంచుతున్నారు. తరువాత శంకరుడు, గౌరీదేవి ఇద్దరూ కలిసి ఈ సృష్టిని లయింప చేస్తూ ఉన్నారు. ఇది ఇందులో ఉండేటటువంటి రహస్యం అండి. మొత్తం పరమాత్మ ఇదంతా కూడా నిజంగా ఆ శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలన్నిటి కూడా నేను ఒకసారి వేశాను అన్నట్టు. ఇక్కడ ఆత్మ, ప్రకృతి, కాలము వీటితో పరమాత్మతో పాటు స్వభావం ఉంటుంది పరమాత్మకి. ఆ స్వభావం తర్వాత అందులో ఉండేటటువంటి ఆత్మ, ప్రకృతి, మాయ కలదలిక కలిగిస్తే వచ్చేటటువంటివి గుణములు. ఆ గుణముల్లో నుంచి వీళ్ళు ఆవిర్భవించారు. ఇచ్చా గౌరీ స్వరూపంగా ఈ విధంగా ఆవిర్భవించారు. ఇవన్నీ కూడా ఇదంతా కూడా మనకు వేదంలో చెప్పబడినటువంటి విషయాల్ని నేను ఇలా చెప్పాను అన్నట్టు. మీకు ఆ ప్రతీకాత్మకాలు కావాలన్నా కానీ ఇక్కడ చూసుకోవచ్చు. శంకరుడు తమో గుణానికి ప్రతీక, సరస్వతి జ్ఞానానికి ప్రతీక, తర్వాత బ్రహ్మ వచ్చేసరికి రజోగుణానికి. రజోగుణం అనేటువంటిది క్రియ చేస్తుంది.
కాబట్టి ఇక్కడ బ్రహ్మగారు ఇక్కడ క్రియ అనేటువంటి ఇద్దరు కూడా ఒకరి నుంచి ఆవిర్భవిస్తారు మహాలక్ష్మి స్వరూపంలో నుంచి. విష్ణువు అనేటువంటి సత్వగుణానికి ప్రతీక, గౌరీ అనేటువంటిది మోహము, ఇచ్ఛ, ఈ రెండిటికి కూడా ప్రతీకాత్మకంగా మన శాస్త్రములందు చెప్పబడినటువంటి విషయం. వీటిని గనక మీరు ఒకసారి ఆలోచన చేసుకొని మళ్ళీ ఇప్పుడు స్టోరీని మళ్ళీ రివైజ్ చేశారనుకోండి, ఒకసారి రివైజ్ చేశారనుకోండి, ఇందులో ఉండేటటువంటి కొన్ని రహస్యాలు మీకు బయటపడతాయి. నేను వాటన్నిటిని కూడా రేపు కానీ ఎల్లుండి కానీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి స్టోరీని రివైజ్ చేసేటటువంటి సందర్భంలో అసలు అవేంటి అనేటువంటి ఒక ప్రతీకాత్మకాలు, అంటే శంభుడు నిశుంభుడు అంటే ఏంటి, అసలు మధుకైటబుల్ అంటే ఏంటి, అవన్నీ కూడా ప్రతీకాత్మకాలుగా ఎలా చెప్పబడ్డాయి. ఇదంతా కొద్దిగా తత్వశాస్త్రం ఉంటుంది కాబట్టి కొద్దిగా కాన్సన్ట్రేషన్ కావాలి, ఓపిక కావాలి కూడా ఇది తెలుసుకోవాలంటే. ఈ విధంగా ఇందులో చెప్పబడిందండి. మొత్తానికి ఈ విధంగా ఆవిర్భవించి సృష్టి యొక్క మూల స్వరూపం అనేటువంటిది పురుషుడు ప్రకృతిలో నుంచి కదలిక కలిగించడం వల్ల సత్వతమో రజోగుణ స్వరూపంలో వీళ్ళు ఆవిర్భవించి తర్వాత సృష్టి అనేటువంటి దాన్ని ప్రారంభం చేశారు అనేటువంటిది ప్రాధానిక రహస్యంలో మూలతత్వాన్ని వివరించినటువంటి ఘట్టం. తర్వాత వచ్చేసరికి వైకృతిక రహస్యం వస్తుంది. అంటే ఈ సృష్టి అనేటువంటిది ఏ విధంగా మార్పు చెందింది అనేటువంటిది మనకు వైకృతిక రహస్యంలో వస్తుంది. నేను ఒకసారి ఈ రహస్యత్వాన్ని చదివే ప్రయత్నం చేద్దాం. అస్య శ్రీ సప్తశతి రహస్యత్రయస్య నారాయణ ఋషి అనుష్టుప్ ఛందః మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వత్యో దేవత ఇదోక్త ఫలవ్యాప్త్యర్థం జపే వినియోగః. రాజోవాచ, రాజు అడుగుతున్నాడు సుమేధను, భగవన్ అవతారామి చండికాయస్వయోదితాః ఏతేషాం ప్రకృతిం బ్రహ్మన్ ప్రధానం భక్తుమర్హసి. ఈ ప్రకృతి స్వరూపమైనటువంటి చండికాదేవి ఎవరైతే ఉన్నారో ఆవిడ స్వీకరించినటువంటి అవతారంలో ప్రధానమైనటువంటి అవతారాన్ని, మూల ప్రకృతికి సంబంధించినటువంటి అవతారాన్ని నాకు వివరించండి. ఒకవేళ అది మొట్టమొదటి ప్రశ్న. తర్వాత ఆరాధ్యం యన్మయా దేవ్య స్వరూపం ఏన చద్విజ, ఆవిడ యొక్క స్వరూపం ఎటువంటిది, ఆ దేవి యొక్క స్వరూపం ఎటువంటిది, ఆరాధ్య యన్మయ, ఆవిడను ఆరాధించవలసినటువంటి విధి విధానం ఏంటి, విధినా బ్రూహి, విధి విధానాలన్నిటిని కూడా చెప్పు. సకలం యదవాత్ ప్రణతస్యమే, మిమ్మల్ని ప్రణమించి అడుగుతున్నాను వాటి గురించి చెప్పండి అని రాజు అడిగితే అప్పుడు ఋషి చెప్తూ ఉన్నాడు. ఋషిరువాచ, ఇదం రహస్యం పరమా మానాఖ్యేయం ప్రచక్షతే, ఇది పరమ రహస్యమైనటువంటి విషయము. భక్తోసీతి నమే కించిత్ అవావాచ్యం నరాధిప. భక్తో అసీతి, ఎవరైతే భక్తులుగా ఉంటారో, భక్తులుగా ఉండేటటువంటి వారికి మాత్రమే ఇది చెప్పాలి. భక్తులు కానటువంటి వారికి ఎవరికి కూడా ఈ రహస్యాన్ని చెప్పకూడదు అని ఇక్కడ చెప్తున్నాడు. సర్వాస్త్యాద్య మహాలక్ష్మి త్రిగుణా పరమేశ్వరి లక్షాలక్ష్య స్వరూప సా వ్యాప్య కృష్ణం వ్యవస్థిత. ఈవిడ మహాలక్ష్మి స్వరూపంతో త్రిగుణములు తనలోనే దాచుకుని ఉన్నటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడయే ఈ సృష్టికంతటికి కూడా లక్ష్యమై ఉన్నటువంటి తల్లి. ఆవిడ సకలం వ్యాప్త, మొత్తాన్ని కూడా వ్యాపించి ఉన్నటువంటిదై ఉంది. సృష్టి కంటే ముందు ఆవిడయే మొత్తం వ్యాపించి ఉంది. ఆవిడ ఎలా ఉంది ఆ స్వరూపం అనేటువంటిది ఇక్కడ వర్ణిస్తున్నారండి. అంటే ఎప్పుడు కూడా ఇది స్వరూపాన్ని వర్ణించడం అంటే ఏంటంటే దేవతలు అంటే చెప్పాను కదా, దేవతలు ఎప్పుడు కూడా ప్రకృతి శక్తుల్ని ధ్యానం చేయడం వల్ల వాటికి అధిష్టానమై ఉన్నటువంటి దేవతలు. ప్రకృతి శక్తులకి అధిష్టానం ఉన్నటువంటి, ఇప్పుడు సూర్యుడు అనేటువంటిది వాడు ప్రకృతి శక్తి. ఆ ప్రకృతి శక్తికి అధిష్టానమైనటువంటి సూర్య భగవానుడు. వాయువు అనేటువంటిది ప్రకృతి శక్తి, దానికి అధిష్టానమైనటువంటి వాయు భగవానుడు. అలాగే సృష్టికి పూర్వం ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తికి అధిష్టానమై ఉన్నటువంటి దేవి ఎవరు అంటే మహాలక్ష్మి అని చెప్తూ ఉన్నారన్నట్టు. ఆవిడ యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. మాతులింగం గదాం కేటం పానపత్రం చ బిభ్రతి నాగం లింగం చ యోనిం చ బిభ్రతి నృపమూర్ధని. అమ్మవారు దానిమ్మను, గదను, కేటాన్ని, తర్వాత పానపాత్రను పట్టుకొని ఇక్కడ మొత్తం మూర్ధన్య స్థానంలో కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉండగా నృపముద ఆవిడ యొక్క కిరీటంలోనే ఉంటారట వాళ్ళందరూ కూడా. ఆ ప్రచ్ఛన్న రూపాలతో ఉండేటటువంటి స్వరూపంతో అమ్మవారు ఉంటుంది. ఆవిడ ఎలా ఉంటుంది అంటే తప్త కాంచన వర్ణాభాం తప్త కాంచన భూషణ శూన్యం తదఖిలం స్వేన పూరయామాస తేజస. శూన్యంగా ఉండేటటువంటి ఈ సృష్టి మొత్తంలో ఆవిడ తన యొక్క తేజస్సుతో నింపేసింది. శూన్యంగా ఉంటుంది, సృష్టికి ముందు శూన్యంగా ఉండేటటువంటి ఆ స్వరూపంలో ఈవిడ తన యొక్క తేజస్సుతో నింపేసింది. శూన్యం తదఖిలం లోకం,
విలోక్య పరమేశ్వరి బభార పరమం రూపం తమసా కేవలైనహి. అందులో నుంచి ఆవిడ ఉండి మొత్తం ఒక్కసారి విలోక్య మొత్తం ఒకసారి చూసి తనలాగే ఉండేటటువంటి ఇంకొక స్వరూపాన్ని సృష్టించాలని తమస్సులో నుంచి సృష్టి చేసింది. ఆవిడ త్రిగుణ స్వరూపంలో ఉంటుంది అని చెప్పాను కదా, అందులో తనలో నుంచి ఉండేటటువంటి తమస్సులో నుంచి ఒక దేవిని సృష్టించింది. ఆవిడ ఎలా ఉంది అనేటువంటిది. సా భిన్నాంజన సంకాశ దంష్ట్రాంకిత వరానన విశాల లోచనానారి బభూవ తను మధ్యమా. ఆవిడ అంజన సంకాశ అంటే నల్లగా ఉండేటటువంటి స్వరూపంతో ఆవిడ మహాకాళి స్వరూపం. దంష్ట్రలు బయటికి వచ్చి విశాల లోచన విశాలమైనటువంటి కన్నులు కలిగి ఉన్నటువంటిదై, తను మధ్యమ సన్నని నడుము కలిగి ఉన్నటువంటిదై ఆవిడ ఆవిర్భవించింది. ఆవిడ పట్టుకున్నటువంటి ఆయుధాలు ఏమిటి అంటే ఖడ్గపాత్ర శిరకేటై అలంకృత చతుర్భుజ కబంధహారం శిరస బిభ్రాణి శిరస్రజం. అమ్మవారు ఖడ్గమును పాణపాత్రను తర్వాత శిరస్సును రాక్షసుని సంహరించినటువంటి శిరస్సును ఈ విధంగా కేటమును ఇటువంటి నాలుగు చేతుల్లో పట్టుకొని ఆవిడ ఆవిర్భవించింది అని. కబంధ శిరస అంటే మొండెము తెగినటువంటి తలను పట్టుకొని అమ్మవారు ఆవిర్భవించింది. సాప్రవాచ మహాలక్ష్మి, ఆ తల్లి అడుగుతుంది. సాప్రవాచ మహాకాళి స్వరూపం ఆవిర్భవించిందిగా, ఆ తల్లి ఇప్పుడు మహాలక్ష్మి స్వరూపాన్ని అడుగుతుంది. సాప్రవాచ మహాలక్ష్మి తామసిం ప్రమదోత్తమ నామకర్మచమే మాత దేహితుభ్యం నమో నమః. నేను తామసిలోంచి ఆవిర్భవించి మహాలక్ష్మి దేవి యొక్క తామస గుణంలో నుంచి ఆవిర్భవించినటువంటి తల్లి అడుగుతుంది, నామకర్మచమే మాత, నా మాత ఓ తల్లి, నన్ను ఆవిర్భవించినటువంటి ఆవిర్భవింప చేసినటువంటి ఓ తల్లి నాకు నామాన్ని ఒక పేరును పెట్టు అని అడుగుతుంది. తాం ప్రవాచ మహాలక్ష్మి తామసిం ప్రమదోత్తమాం దదామి తవ నామాని యాని కర్మాణి తానితే. అప్పుడు మహాలక్ష్మీదేవి ఆ తామస గుణంలో నుంచి ఆవిర్భవించినటువంటి మహాకాళి స్వరూపంతో చెప్తుంది, నీకు ఇటువంటి నామాల్ని ఇస్తున్నాను. మహామాయ, మహాకాళి, మహామారి, క్షుధాతృస, దృష్ట, ఏకవీర, కాళరాత్రి, దురత్యయ. నీవు దుర్నిరీక్షమైనటువంటి దానవు కాబట్టి నీకు మహామాయ అని పేరు, మహాకాళి అని పేరు, మహామారి అని పేరు, క్షుధ ఆకలి నువ్వు, తృష నువ్వు. మహామాయ అంటే నువ్వు ఈ సృష్టినంతను కూడా మాయలో తిప్పు, అజ్ఞానాంధకారంలో తిప్పేటటువంటి దానవు నీవు. నల్లని స్వరూపానివి నీవు. మహాకాళి అంటే నల్లని స్వరూపము, కాలమునకు అధిష్టానమై ఉన్నటువంటి దేవి అని కూడా అర్థం ఉంది. మహామారి అంటే రోగములకు ఉత్పాతములకు కారణమైనటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడకు మహామారి అని పేరు. క్షుధ ఆకలి రూపంలో ఉండేటటువంటి తల్లి ఆవిడ. తృష అంటే మన కోరికలు తీరకుండా ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా తృష అంటాం. తర్వాత నిద్రా రూపంలో ఉండేటటువంటిది ఆవిడ. తృష్ణ రూపంలో ఉండేటటువంటిది ఏకవీర, ఆవిడ ఒక్కతే ఉండేటటువంటి తల్లి ఆవిడ. కాళరాత్రి స్వరూపంలో ఉండి ఆవిడ దురత్యయ, ఎవరు కూడా జయింప శక్యం కానటువంటి తల్లిగా ఉంటుంది. ఇవాని తవ నామని, ఇవన్నీ కూడా నీ యొక్క ప్రతిపాద్యాన్ని కర్మభిహి ఏభి కర్మాణి తే జ్ఞాత్వా అతీతే సో అస్తుతే సుఖం. ఈ యొక్క వీటన్నిటితో పాటు నువ్వు జ్ఞానమునకు అధిష్టానమై ఉంటూ సుఖాన్ని ప్రసాదిస్తూ ఉంటావు అని చెప్పి ఇక్కడ చెప్తుంది మహాలక్ష్మీదేవి. తామిత్యుక్త మహాలక్ష్మి స్వరూపం అపరం నృప సత్వా కేనాతి శుద్ధేన గుణేనేందు ప్రభం దదౌ. తరువాత మహాలక్ష్మి స్వరూపం తన యొక్క శరీరంలో నుంచి సత్వగుణంలో నుంచి ఆవిర్భవింప చేసింది ఒక తల్లిని. ఆవిడ ఎలా ఉంది అట? అక్షమాలాంకుశధర వీణా పుస్తకధారిణి సా బపూవ వరానారి సామాన్యస్తైచ సా దదౌ. అమ్మవారు అక్షమాలను, అంకుశాన్ని, వీణను, పుస్తకాన్ని ధరించి ఆవిడ ఆవిర్భవించింది. సరస్వతి స్వరూప మహాసరస్వతి దేవి ఆవిడ యొక్క మహాలక్ష్మి యొక్క సత్వగుణ స్వరూపంలో నుంచి. ఆవిడకు పెడుతున్నటువంటి పేర్లు చూడండి: మహావిద్య, మహావాణి, భారతి, వాక్ సరస్వతి, ఆర్య, బ్రాహ్మి, కామధేను, వేద గర్భాచదీశ్వరి. ఈ విధంగా అమ్మ ఆ మహాసరస్వతి దేవికి మహావిద్య అని, మహావాణి అని, భారతి అని, వాక్కు అని, సరస్వతి అని, ఆర్య అని, బ్రాహ్మి అని, కామధేను అని, వేద గర్భ అని, ఈ విధంగా అమ్మవారికి ఆ మహాసరస్వతి దేవికి పేర్లు పెట్టడం జరిగింది. అధోవాచ మహాలక్ష్మి మహాకాళిం సరస్వతి యువాం జనయతాం దేవ్యౌ మిథునే స్వానురూపత. అప్పుడు మహాలక్ష్మీదేవి మహాకాళి మహాసరస్వతితో చెప్పింది, మన యొక్క స్వరూపాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే స్వరూపంతో మనం మిథునాన్ని, ఇద్దరిని సృష్టి చేద్దాం. ఒక జంటను, మిథునం అంటే జంటను సృష్టి చేద్దామని నిర్ణయం చేసిన తర్వాత ఇత్యుక్తాతే మహాలక్ష్మి ససర్జ మిథునం స్వయం హిరణ్య గర్భౌ రుచిరౌ స్త్రీ పుంసౌ కమలాసనౌ. అప్పుడు మహాలక్ష్మి స్వరూపంలో నుంచి ఇద్దరు
మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపంలో నుంచి ముగ్గురం కలిసి కూడా మిథునాన్ని సృష్టించేద్దాం అని నిర్ణయం చేసుకున్నాం. జనయతాం దేవ్యో మిథునే స్వానురూపత, తన యొక్క రూపం ఏ విధంగా అయితే ఉంటుందో మన ముగ్గురం కూడా మన యొక్క రూపములతో మిథునం ఒక జంటలను సృష్టి చేద్దాం అని చెప్పేసి నిర్ణయం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఇత్యుక్తాతే మహాలక్ష్మి ససర్జ మిథునం స్వయం హిరణ్యగర్భౌ స్త్రీ పుంసౌ కమలాసనో. వాళ్ళు ఇద్దరు మహాలక్ష్మి స్వరూపంలో నుంచి ఇద్దరిని ఆవిర్భవింప చేశారు. వారిలో ఒకరు వచ్చేసరికి హిరణ్య గర్భుడు అన్నారు. హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మగారు. తర్వాత ఇంకొకరు స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడ హిరణ్య గర్భుడు, తర్వాత ఇంకొకరు లక్ష్మీదేవి, ఇద్దరిని కూడా సృష్టి చేశారు. బ్రహ్మన్ విదే విరించేతి దాతరిత్యాహం తన్నరం. ఆ పురుషుడికి పేర్లు పెట్టినటువంటిది బ్రహ్మ అని, విరించి అని, దాత అని ఈ విధంగా పేర్లు పెట్టడం జరిగింది. శ్రీహి తర్వాత స్త్రీకి వచ్చేసరికి శ్రీహి పద్మే కమలే లక్ష్మిత్యాహ మాతా అచతాం స్త్రియం. ఆ తల్లికి లక్ష్మీదేవికి శ్రీహి పద్మే కమలే లక్ష్మి అని ఈ విధంగా పేర్లు పెట్టడం జరిగింది. తరువాత మహాకాళి స్వరూపంలో నుంచి మహాకాళి భారతీచ మిథునే సృజతస్తః ఏతయోరపి రూపాన్ని నామాని చ వదామితే. మహాకాళి స్వరూపము, మహాసరస్వతి స్వరూపం ఇద్దరు కూడా ఇంకొక మిథునాలని సృష్టించడం జరిగింది. ఇద్దరు కూడా ఒక్కొక్క మిథునాలని మిథునం అంటే జంటను సృష్టించడం జరిగింది. వాళ్ళు ఎవరు అంటే నీలకంఠం రక్తబాహుం శ్వేతాంగం చంద్రశేఖరం జనయామాస పురుషం మహాకాళి స్థితాం స్త్రియం. మహాకాళీదేవి స్వరూపంలో నుంచి నీలకంఠం కలిగినటువంటి వారు, రక్త బాహువులు కలిగినటువంటి వారు, శ్వేతాంగం కలిగినటువంటి తెల్లని శరీరం కలిగినటువంటి వారు, చంద్రరేఖను ధరించినటువంటి వాడు పురుష రూపంగా ఆవిర్భవించాడు. అతన్ని స రుద్ర శంకరస్థాను కపర్దీచ త్రిలోచన అని పిలిచారు. రుద్రుడు, శంకరుడు, స్థానువు, కపర్ది, త్రిలోచన అని పిలిచారు. త్రయీ విద్యా కామధేను సా స్త్రీ భాషాక్షర స్వర. తరువాత ఇంకొక స్వరూపం ఎవరైతే ఆవిర్భవించారో ఆవిడ సరస్వతీదేవి. మహా కాళీ స్వరూపం నుంచి ఆవిర్భవించినటువంటిది ఒక తను పరమేశ్వరుడు, ఇంకొకతను భాషాక్షరి అంటే సరస్వతీదేవి. త్రయీ విద్య కామధేను సా స్త్రీ భాషాక్షర స్వర. ఆవిడను భాషాక్షరి అని పిలవడం జరిగింది. సరస్వతి స్త్రియం గౌరీం కృష్ణం చ పురుషం నృప జనయామాస నామాని తయోరపి వదామితే. సరస్వతీదేవిలో నుంచి గౌరీదేవి, తరువాత పురుషుడుగా వచ్చేసరికి కృష్ణం అంటే నల్లని స్వరూపం కలిగినటువంటి వాడైనటువంటి నారాయణుడు ఉద్భవించాడు. జనయామాస నామాని తయోరపి వదామితే. వాళ్ళ పేర్లు పెట్టడం పెట్టారంటే పురుషుడికి వచ్చేసరికి విష్ణు, కృష్ణో, హృషికేశో, వాసుదేవో, జనార్దన, ఉమా, గౌరీ, సతీ, చండి, సుందరి, శుభగా, శివ. పురుషుడికి వచ్చేసరికి విష్ణువని, కృష్ణుడని, హృషికేశుడని, వాసుదేవుడని ఈ విధంగా పేర్లు పెట్టారు. ఉమా, గౌరీ, సతీ, చండి, సుందరి, శుభగా, శివ అని స్త్రీకి పేరు పెట్టారు. ఈ విధంగా మనకు మొట్టమొదట ప్రకృతి స్వరూపమును, తర్వాత సత్వతమో రజోగుణ ఆవిర్భావము, తర్వాత ఏవైతే అవైతే ఉన్నాయో వాటిని అశుద్ధం చేయడం అనేటువంటి జరిగిపోయింది. ఇంప్యూర్ ఫామ్ లోకి మార్చడం అంటారు దాన్ని. ఏవం యువతయ సద్య ఆ పురుషత్వ ప్రతి ప్రపేదిరే చక్షుష్మంతోను పశ్యంతి నేతరే తద్విదో జనాః. ఏవం యువతయ సద్య పురుషత్వం ప్రవేదిరే. పురుషులందరికీ తర్వాత చక్షుష్మంతో పశ్యంతి నేతరో తద్విజోజన. ఆ జంటలన్నిటిని కూడా అమ్మవారు వాళ్ళందరూ కూడా కలిసి చూశారు. చూసిన తర్వాత బ్రహ్మణే ప్రతదౌ పత్నిం మహాలక్ష్మి నృపత్రయం రుద్రాయ గౌరీం వరదాం వాసుదేవాయ చ శ్రియం. వాళ్ళందరినీ కూడా ఒక జంటగా చేయాలనే సంకల్పం చేసి బ్రహ్మకు వచ్చేసరికి విష్ణు సరస్వతీ దేవితో, తర్వాత మహాలక్ష్మీదేవి ఎవరైతే ఉన్నారో మహాలక్ష్మీదేవికి ఈ విష్ణు భగవానుతో, తర్వాత గౌరికి వచ్చేసరికి రుద్రునితో, రుద్రాయ గౌరీం వరదాం వాసుదేవాయ శ్రియం. వాసుదేవునికి శ్రియ అంటే లక్ష్మీదేవితో వివాహం జరగడం జరిగింది. స్వరయా సహంభూయ విరించో అండమచి జనత్ బిభేద భగవాన్ వృద్ధ తద్గౌర్యా సహ వీర్యవాన్. ఇక్కడ అమ్మవారు స్వరయ సహ సంభూయ విరించో. ఆవిడ వాళ్ళు ఏ స్వరూపాల్లో ఉన్నారంట? విరించి బ్రహ్మగారికి వాక్కు స్వరూపంలో, స్వరం యొక్క స్వరూపంలో సరస్వతీదేవి ఉన్నది. తరువాత భగవాన్ రుద్ర తద్గౌర్య సహ వీర్యవాన్. ఎవరైతే రుద్రుడు పరమశివుడు ఉన్నాడో పరమశివునికి తన యొక్క అర్ధ శరీర భాగం యొక్క స్వరూపంలో గౌరీదేవి ఉన్నది. అండమధ్యే ప్రధానాది కార్యజాత మభునృప. ఆ విధంగా ఉండి వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యములు చేసుకునేటట్టుగా వాళ్లకు సహకరిస్తూ ఉన్నారు.
మహాభూతాత్మకం సర్వం జగత్సావర జంగమం ఉపోష పాలయామాస తల్లక్ష్మా సహ కేశవః. ఈ జగత్తునంతను కూడా బ్రహ్మగారు సృష్టి చేయవలసిందిగా, తరువాత పాలయామాస తల్లక్ష్మా సహ కేశవ, లక్ష్మీదేవితో కూడి ఉన్నటువంటి విష్ణు భగవానుడు ఎవరైతే ఉన్నారో పోషణ చేయవలసిందిగా నిర్ణయం చేయడం జరిగింది. సంజహార జగత్ సర్వం సహ గౌర్యా మహేశ్వర, చివరి కాలంలో ప్రళయ కాలంలో సంహారం చేయవలసిందిగా గౌరీదేవి మహేశ్వరుడు ఇద్దరిని కూడా నిర్ణయం చేయడం జరిగింది. మహాలక్ష్మి మహారాజా సర్వసత్వం మహేశ్వరి నిరాకారాచ సాకార శైవ నానా విధానృత్. అంటే ఇక్కడ మహాలక్ష్మీదేవి ఎవరైతే ఉన్నారో ఆవిడ నిరాకార స్వరూపంలో నుంచి సాకార స్వరూపాన్ని పొంది ఈ విధంగా అనేక గుణములుగా అనేక రూపములుగా ఆవిర్భవించి నామాంతరైర్ని నిరూప్యేష నామ్నా నాణ్యేన కేనచిత్. ఈ విధంగా నామాలే అవసరం అంటే ఒక నామము రూపము లేనటువంటి ఒక స్వరూపంలో నుంచి నామాన్ని రూపాన్ని పొంది అనేక స్వరూపాలతో ఆవిడయే ఇది ఈ విధంగా సృష్టిగా ఆవిర్భవించింది అనేటువంటిది ప్రాధానిక రహస్యంలో చెప్పబడింది. ఇది ప్రాధానిక రహస్యం అని మనకి ఇక్కడ చెప్పడం జరిగిందండి. నేను ఒకసారి చదివి వినిపిస్తాను, సమయం ఉంది కాబట్టి. రాజోవాచ భగవన్నవతారామి చండికాయాః పయోదితః చండికాయాః పయోదితః ఏతేషాం ప్రకృతిం బ్రహ్మన్ ప్రధానం వక్తుమర్హసి ఆరాధ్యం యన్మయా దేవ్యాః స్వరూపం ఏన చ ద్విజ విధినా బ్రూహి సకలం యథావత్ ప్రణతస్య మే. ఋషిరువాచ ఇదం రహస్యం పరమం అనాఖ్యేయం ప్రచక్షతే భక్తోసితి నమే కించిత్ అవావచ్యం నరాధిపః. సర్వసాధ్య మహాలక్ష్మి త్రిగుణా పరమేశ్వరి లక్ష్య అలక్ష్య స్వరూప సా వ్యాప్య కృత్స్నం వ్యవస్థిత. మాతులుంగం గదాం కేటం పాణపత్రం చ బిభ్రతి నాగం లింగం చ యోనిం చ బిభ్రతి నృపమూర్ధని. తప్తకాంచన వర్ణాభా తప్తకాంచన భూషణ శూన్యం తదఖిలం స్వేన పూరయామాస తేజస. శూన్యం తదఖిలం లోకం విలోక్య పరమేశ్వరిం బభార పరమం రూపం తమసా కేవలేనహి. సాభిన్నాంజన సంకాశ దంష్ట్రాంకిత వరానన విశాల లోచనానారి బభూవ తను మధ్యమ. ఖడ్గ పాత్ర శిరైః కేటై అలంకృత చతుర్భుజ కబంధహారం శిరసా బిభ్రాణాహి శిరస్రజం. సా ప్రోవాచ మహాలక్ష్మీం తామసీ ప్రమదోత్తమ నామకర్మ చమే మాత దేహి తుభ్యం నమో నమః. తాం ప్రోవాచ మహాలక్ష్మి తామసీం ప్రమదోత్తమాం దదామి తవ నామాని యాని కర్మాణి తాని తే. మహామాయా మహాకాళీ మహామారి క్షుధాతృషా నిద్రా తృష్ణా చైకవీర కాళరాత్రి దురత్యయా. ఇమాని తవ నామాని ప్రతిపాద్యాని కర్మభిః ఏభిః కర్మాణి తే జ్ఞాత్వా యో అధీతే సో అశ్నుతే సుఖం. తామిత్యుక్తా మహాలక్ష్మీః స్వరూపమపరం నృప సత్వాక్యేనాతి శుద్ధేన గుణేనేందు ప్రభం దదౌ. అక్షమాలాంకుశధరాం వీణా పుస్తకధారిణి సా బభూవ వరానారి నామాన్యస్యై చ సా దదౌ. మహావిద్యా మహావాణి భారతీ వాక్ సరస్వతి ఆద్యా బ్రాహ్మీ కామధేనుర్వేదగర్భా చ భీశ్వరీం. అధోవాచ మహాలక్ష్మి మహాకాళీం సరస్వతిం యువాం జనయతాం దేవ్యౌ మిథునే స్వానురూపతః. ఇత్యుక్తా తే మహాలక్ష్మీః ససజ్జ మిథునం స్వయం హిరణ్యగర్భౌ రుచిరౌ స్త్రీపుంసౌ కమలాసనౌ. బ్రహ్మన్ విదే విరించేతి దాతరిత్యాహతం నరం శ్రీః పద్మే కమలే లక్ష్మిత్యాహ మాతా చ తాం స్త్రియం. మహాకాళీ భారతీ చ మిథునే సృజతః సహ ఏతయోరపి రూపాని నామాని చ వదామి తే. నీలకంఠం రక్తబాహుం శ్వేతాంగం చంద్రశేఖరం జనయామాస పురుషం మహాకాళి స్థితాం స్త్రియం. స రుద్రః శంకరః స్థానుః కపర్దీ చ త్రిలోచనః. త్రయీ విద్యా కామధేనుః శాస్త్రీ భాషాక్షరా స్వరా. సరస్వతీ స్త్రియం గౌరీం కృష్ణం చ పురుషం నృప. జనయామాస నామాని తయోరపి వదామి తే. విష్ణుః కృష్ణో ఋషికేశో వాసుదేవో జనార్దనః. ఉమా గౌరీ సతీ చండీ సుందరి సుభగా శివ. ఏవం యువతయః సద్య పురుషత్వం ప్రపేదిరే
చక్షుష్పంతోనుపశ్యంతి నేతరో అతద్విదో జనాః బ్రహ్మణే ప్రతదౌ పత్ని మహాలక్ష్మిన్ నృపత్రయీం రుద్రాయ గౌరీం వరదాం వాసుదేవాయ చ స్త్రియం స్వరయా సహ సంభూయ విరించో అజీజనత్ బిభేద భగవన్ రుద్రస్త గౌర్యా సహ వీర్యవాన్ అండమధ్యే ప్రధానాది కార్యజాత అభూన్ రావాలి ఇక్కడ అభూన్ నృప. నేను ఇవన్నీ విడదీస్తాను, విడతీయలేదు, ఇవన్నీ కూడా నేను చక్కగా విడదీసే ప్రయత్నం చేస్తాను. సమయం దొరక్క నేను ఇవన్నీ విడతీయలేకపోతున్నాను. మహాభూతాత్మకం సర్వం జగత్సావర జంగమం ఉపోచ పాల తల్లక్ష్మా సహ కేశవ సంజహార జగత్సర్వం సహ గౌర్యా మహేశ్వర లక్ష్మి మహారాజా సరస్వతీశ్వరీ నిరాకారా చ సాకార శైవ నానాభిధాన కృత్ అంతరై నిరూప్యైష నామ్నా నాణ్యేన కేనచిత్ ఇది ప్రాధానికం రహస్యం. ఇక్కడతో మనకు ప్రాధానిక రహస్యం అయిపోయిందండి. రేపు వైకృతిక రహస్యము, మూర్తి రహస్యం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. మా కాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మణినాథాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. గజాననాయ గాంగేయ సహజాయ సదాత్మనే గౌరీప్రియ తనూజాయ గణేశాయ మంగళం. సర్వం శ్రీమావిష్ణుపాదారవిందార్పణమస్తు.